తెదేపా నేత మాజీ హోంమంత్రి మాధవరెడ్డి వర్ధంతిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హుటాహుటిన నేను బయలుదేరి ఆ స్పాట్కి వెళ్ళాను. అప్పటికే మాధవరెడ్డి గారు లేని వార్త విని జీర్ణించుకోలేకపోయాం. అయితే ఓసారి నమ్మిన సిద్ధాంతాల కోసం వీరోచితంగా పోరాడిన వ్యక్తి మాధవరెడ్డి గారు. ఆయన చరిత్ర కూడా అందరికీ ఒక ఆదర్శం. ఇంజనీరింగ్ చదువుకొని నేరుగా వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం, అదే సమయంలో సమితి అధ్యక్షుడిగా ఎంపిక కావడం, అక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక పదవి కాదు, ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో పనిచేయడం, తర్వాత నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఒక ఉత్తమమైన నాయకుడిగా ఎంత సమయమైనా చూస్తే మాధవరెడ్డి గారికి ఎప్పుడు విసుగు ఏమాత్రం ఉండేది కాదు. మనిషి ఎప్పుడు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఏ పని చెప్పినా ఆనందంతో ఆ పని చేసే వ్యక్తి. అదే మరిగా ఆయన మంత్రిగా కూడా మీరు చూస్తే ఒకసారి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, పంచాయతీ మినిస్టర్గా ఉన్నారు. ప్రతి ఒక్కసారి మంత్రి అయినప్పుడు ఆ శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి మాధవరెడ్డి గారు. నల్గొండ జిల్లాలో మీరు చూస్తే ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటే, అదేవిధంగా వెనుకబడిన జిల్లాగా ఉంటే రాత్రింబగుళ్ళు పనిచేశారు. కడకు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కూడా రావడానికి కారకులయ్యారు. వారు చనిపోయిన తర్వాత ఆ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి మాధవరెడ్డి గారి పేరు పెట్టాం. ఆ యొక్క కాలం వల్ల వినూత్నమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి. మొదటిసారిగా లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున సక్సెస్ కావడం, తర్వాత దేవాదులు రావడం, ఆ తర్వాతనే కల్వకుర్తి రావడం, ఈ విధంగా కరువు ప్రాంతమైనటువంటి తెలంగాణలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్లకు శ్రీకారం చుట్టే అవకాశం వచ్చింది. ఆ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికారు. స్కూల్ బిల్డింగ్లు కానీ, హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ పెద్ద ఎత్తున చేపట్టిన వ్యక్తి. జిల్లాలో ఎక్కడికి పోయినా ఆయన యొక్క ముద్ర కనపడుస్తుంది. ఆయన చేసిన పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి మాధవరెడ్డి గారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఎప్పటికప్పుడు ఆప్యాయంగా పనులు చేసే వ్యక్తి. అయితే ఓసారి డెస్టినీ ఎవరు తిరగ రాయలేం. ఒక మంచి వ్యక్తి, భవిష్యత్తు ఉండే వ్యక్తి హఠాత్తుగా చనిపోవడం చాలా బాధ కలుగుతుంది. ఇప్పటికి కూడా నా యొక్క జ్ఞాపకాలు ఒకసారి చూసుకుంటే ఎప్పుడు కూడా నా మనసులో ఉండే నాయకుడు మాధవరెడ్డి గారు. అలాంటి నాయకుడు చనిపోవడం పట్ల, మన దగ్గర లేని దాని పట్ల నేను బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యం ఇచ్చి ముందుకు చేసే విధంగా అన్ని విధాలుగా ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ, మనం అందరం కూడా ఒకటే మార్గం. ఒక నాయకుడు ఉదాత్తమైన ఆశయాల కోసం పనిచేసినప్పుడు ఆ ఆశయ సాధన కోసం మనం కూడా ప్రజా జీవితంలో ముందుకు పోవాలి. అలాంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మాధవరెడ్డి అమర్ హై, మాధవరెడ్డి అమర్ హై, అమర్ హై, అమర్ హై. ये